హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే అగ్రోమెక్స్ స్టీల్ ఇండస్ట్రీస్కి అయితే వచ్చాము. ఇది సనత్ నగర్లో ఉంది, ఎర్రగడ్డ సనత్ నగర్. ఇది మాకైతే చిన్న పని నుండి వచ్చాము. ఇక్కడ అమ్మవారి కళ్యాణం కోసం కొన్ని థింగ్స్ కొనాలి, అందుకే మేమైతే దీంట్లోకి వచ్చాము. ఇక్కడైతే రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, ఇంకా లార్జ్ వెరైటీస్ ఉంటాయి ఐటమ్స్ డిజైన్స్ వచ్చేసి. ఇక్కడ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే స్టీల్ సెక్షన్ ఉంది. చిన్న చిన్న కుక్కర్ నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు ఉంటాయి. మేమైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళామండి. మాకు కావాల్సింది సెకండ్ ఫ్లోర్లో ఉంది. సెకండ్ ఫ్లోర్లో అయితే అయ్యప్ప విగ్రహాలు కానీ అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, దుర్గామాత విగ్రహాలు, గణేశుడి విగ్రహాలు, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు, అభిషేకం చేసే విగ్రహాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి గణేశుడు, సిల్వర్ లాగా గణేశుడు అండ్ దుర్గామాత, లక్ష్మీదేవి, కృష్ణుడు అట్లాంటివి చిన్న చిన్న సిల్వర్ వెరైటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ రాగి సెక్షన్ కూడా ఉంది. రాగి సెక్షన్లో కూడా మీకు ఇక్కడ చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు అన్నీ దొరుకుతాయి రాగి సెక్షన్లో కూడా. ఒకసారి మీకు వచ్చి చూడండి, మీకు చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ స్మాల్ చిన్న చిన్న చెంచాలు అట్లా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ సెక్షన్. రిటర్న్ గిఫ్ట్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకైతే మస్తు నచ్చినాయి ఆ వెరైటీస్ అన్నీ. డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్కటి. ఆ మోడల్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఒకటి కౌ మోడల్, ఒకటి పీకాక్ మోడల్, ఒకటి హార్స్ మోడల్. అండ్ ఐటమ్స్లో కూడా మోడల్స్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాస్కెట్ ఉంది. ఒకటి రౌండ్ బాస్కెట్, ఒకటి స్క్వేర్ బాస్కెట్, అండ్ బాస్కెట్ విత్ హ్యాండిల్ అండ్ స్టోన్స్తో వచ్చిన బాస్కెట్. చాలా వెరైటీస్ ఉన్నాయి. కాస్ట్ కూడా 500 అరౌండ్ 450 నుంచి అండ్ దాని అబౌవ్ ఉంది. ఈ రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి వాయినాలు, అమ్మవారి పూజలకు మనం వాయినాలు ఇస్తాం కదా అండి. సో ఆ వాయినాలు అయితే ఒక నెట్ క్లాత్లో 4 బ్యాంగిల్స్ని ర్యాప్ చేసి గోదాదేవి బొమ్మని అండ్ వెంకటేశ్వర స్వామి బొమ్మని అండ్ బ్రహ్మచారిణి దేవి బొమ్మని పెట్టి చిన్న గ్లాస్ బాటిల్స్కి పసుపు కుంకుమ ఫిల్ చేస్తారు. ఇది ఒక్కటి 24 కాస్ట్ పడింది ఈచ్. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి పెళ్ళిళ్ళకి యూజ్ చేసే బిందెలు అండ్ చిన్న చిన్న చెంబులు అట్లాంటివి ఉన్నాయండి. మొత్తం వాళ్ళే సెట్ చేసి పెట్టారు. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చేసి స్టీల్ బిందెలు ఇవి కూడా. సో ఇక్కడ కూడా స్టీల్ నుంచి అన్నీ ఉన్నాయి, పెళ్లి సామాన్లు కూడా. ఇంకో సెక్షన్ వచ్చేసి పూజా సామాగ్రి సెక్షన్. అగరబత్తి, దీపాంతాలు అండ్ ధూప్ స్టిక్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నది ఇక్కడ చూడండి. దీపం, హ్యాండిల్ విత్ దీపం వచ్చేసి. ఇంకోటి చిన్న చిన్న మళ్ళీ విగ్రహాలు ఉంటాయి అండ్ పంచలోహాల విగ్రహాలు. సో ఇట్లాంటివి చాలా విగ్రహాలు ఉంటాయండి. దేవుడి సామాన్లు కూడా ఎక్కువ ఉంటాయి అండ్ సిల్వర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ జర్మన్ సిల్వర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుందండి మనకి. ఒకటి ఏంటి, చాలా వెరైటీస్ ఉంటాయి. జర్మన్ సిల్వర్లో కూడా చిన్న థింగ్స్ నుంచి పెద్ద వరకు ఉంటాయి. కాస్ట్ కూడా దాన్ని బట్టే ఉంటుంది. చెంబులు కానీ జర్మన్ సిల్వర్లో అక్కడ దేవుని ఫోటో ఫ్రేమ్స్ కానీ అండ్ స్మాల్ కటోరాలు అండ్ ఇట్లా కలశం చెంబులు చిన్నవి ఇట్లా గిఫ్ట్ లాగా కూడా యూజ్ చేస్తారు కదా. సో అట్లాంటివి ఉన్నాయి. ఇది అయితే జర్మన్ సిల్వర్ సెక్షన్ అండి. జర్మన్ సిల్వర్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. దీపాలు, చిన్న స్టూల్స్ అట్లాంటివి దేవుడికి పెట్టుకునేటివి మనం. అండ్ ఇక్కడ పీటలు పెళ్ళికి యూజ్ చేసేటివి అండ్ దేవునికి యూజ్ చేసేటివి ఇట్లా ఉన్నాయి. ఓన్లీ ఇక్కడ ఇట్లనే కాక కిచెన్ వేర్ కూడా ఉంటుంది. స్టవ్లు, ఇండక్షన్ స్టవ్ అండ్ 4 స్టవ్, 2 స్టాండ్లు ఇవి ఇక్కడ ఏంటంటే వారంటీ ఉంటుంది మనకి. కొన్న వస్తువు కూడా అంత విలువ ఉంటుంది. ఈజీగా ఖరాబ్ కావు ఆ థింగ్స్ అనేటివి. ఎక్కువ లైఫ్ వస్తుంది మనకి, ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది. సో వాటర్ జగ్స్ కానీ స్టీల్లో, గ్లాసెస్, టిఫిన్ చేసే ప్లేట్స్, చిన్న ప్లేట్స్ మనకు ఎట్లాంటివి కావాలంటే అట్లాంటివి దొరుకుతాయండి. ఇది ఒకటే కాదు, నెక్స్ట్ వచ్చేస్తే మనకి లార్జ్ హోటల్కి యూజ్ చేసే థింగ్స్ కూడా దొరుకుతాయండి. అదైతే ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు, కానీ అక్కడ మాత్రం హోటల్కి ఏమేమి కావాలో చిన్న వస్తువు నుంచి మొత్తం కాక్రీ, మొత్తం హోటల్ కాక్రీ మొత్తం ఉంటాయి. ఇక్కడ చిన్న పెన్గ్యూన్స్, టిఫిన్స్ లాంటివి ఉన్నాయి చూడండి. సో ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.